ప్రత్యేకించి ఈ సమావేశం ఆల్రెడీ కలెక్టర్ గారు బాగా డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు 1,39,039 ఇండ్లు గ్రౌండ్ చేయబడినాయి. మనకు శాంక్షన్ అయిందేమో ఇప్పుడు దాకా ఈ సంవత్సరం 2,11,724 ఇండ్లు శాంక్షన్ అయినాయి. మరి ఇది చూస్తే నిజంగా చాలా ఎక్కువగా మన జిల్లాకి ఇవ్వడం జరిగింది. దీని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి డ్రైవ్ చేయకపోతే మనం మిగతా జిల్లాలతో పాటు ప్రోగ్రెస్ లో ముందుండలేము. అంచేత శాసనసభ్యులు ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన 3 మంత్రులు అధికారులతో పాటు మీరు రోజువారీ కోఆర్డినేట్ చేసి తప్పకుండా వారి నియోజకవర్గాల్లో ఉన్న ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకొచ్చి లేదా మా దృష్టికి తీసుకొచ్చి తప్పకుండా అన్నీ కూడా అధిగమించి ఇవి మంచి ప్రోగ్రెస్ తీసుకురావాలని చెప్పి నేను మిమ్మల్ని కూడా మనసారి కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఇది ఒక పెద్ద యజ్ఞం లాంటిది. ఎప్పుడు కూడా మనం చూడలేదు. దాదాపు ఎన్నో సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నాను కానీ ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రంలో కూడా మిగిలిన ఒకేసారి 31.5 లక్ష ఇళ్ల పట్టాలు ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా జరగలేదు. రాబోయే రోజుల్లో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు. అదేవిధంగా గత మార్చి ముందే 15,60,000 ఇండ్ల పైన మంజూరు చేయడం జరిగింది. మరి దాదాపు 28 లక్షల ఇండ్లు కట్టడానికి ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లో నిర్ణయించింది. ఇందాక మన అజయ్ జైన్ గారు చెప్తే 30 లక్షలని వారు చెప్తూ ఉన్నారు. మరి 30 లక్షల ఇండ్లు అంటే ఇంకా 2 లక్షల ఇండ్లు ఎక్కువగా ఉంటాయి. మరి ఇంత పెద్ద కార్యక్రమం మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారంటే వార్తల సమావేశంలో కూడా మంత్రులు అధికారులు ఉన్నప్పుడల్లా కూడా రివ్యూ సమావేశంలో ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు, దిస్ ఇస్ మై బ్రెయిన్ చైల్డ్ అని చెప్పి. అంటే నా మానస పుత్రిక ఈ హౌసింగ్ ప్రోగ్రామ్. తప్పకుండా దీని మీద అందరూ కూడా కష్టపెట్టి దీన్ని ముందుకు నడిపించాలని చెప్పి వారు అనేక దఫాలు చెప్పిన విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నాను. తప్పకుండా దీని మీద మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెడితే తప్పితే ఇది మనం పూర్తి చేసే పరిస్థితి ఈ 3 సంవత్సరాల్లో ఉండదు. అంచేతే తప్పకుండా అందరం కూడా దీని మీద శ్రద్ధ తీసుకొని వారి నియోజకవర్గాల్లో వారు అన్ని చిన్న చిన్న ఇబ్బందులన్నీ అధిగమించి చేయాల. మరీ ముఖ్యంగా ఇక్కడ సాటిస్ఫాక్టరీగా లేదు. ఇన్ఛార్జ్ మంత్రి అయినా కూడా ఇలాంటి లేఅవుట్లు సెలెక్ట్ చేయడం అనేది చాలా దురదృష్టకరం. అయినా కానీ ఇప్పుడు మనం చేయక తప్పదు. దాదాపు 95 లేఅవుట్లలో 6 అడుగులు లెవెలింగ్ అంటే ల్యాండ్ కాస్ట్ కంటే లెవెలింగ్ కాస్ట్ ఎక్కువ. అయినా కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాను, మా శాఖ నుంచి ఏమి ఇబ్బంది లేకుండా మొత్తం లెవెలింగ్ అంతా కూడా ఇప్పుడే పర్మిషన్ చేయలే భావించి అన్ని కూడా టేకప్ చేయండి, తొందరగా పూర్తి చేయండి అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. జగనన్న వైఎస్ఆర్ జగనన్న లేఅవుట్స్ లో ఇల్లు నిర్మించేదానికి సమీక్షా సమావేశానికి చేసిన అధ్యక్షులు అయిన గౌరవనీయులు పెద్దలు కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, మిత్రులు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేరు నాని గారికి, సర్వీస్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, విప్ ఉదయభాన్ గారికి, జాయింట్ కలెక్టర్స్ కి, ఎండి హౌసింగ్ అండ్ నా శాసనసభ్యులకి, శాసనమండలి సభ్యులకి, మేయర్స్ కి, మున్సిపల్ చైర్మన్స్ కి, అధికారులకి, ప్రెస్ వారందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. ఈ హౌసింగ్ గురించి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి గారి యొక్క ఇంపార్టెన్స్ ని ఇప్పుడు పెద్దలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు పూర్తిగా చెప్పడం జరిగింది. అలాగే మా
హౌసింగ్ సెక్రటరీ మన అందరికీ కూడా ఒక హెడ్ మాస్టర్ లాగా ఉండి పూర్తి స్థాయిలో మనకి అన్ని విషయాలు కూడా చెప్పి శాసనసభ్యులు అందరినీ కూడా ఎక్కువగా దీని మీద ఇన్వాల్వ్ అవ్వమని కోరడం జరిగింది. ఈ రోజు మీటింగ్ ముఖ్య ఉద్దేశం గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా దీంట్లో పూర్తి స్థాయిలో సహకరించమని, ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడంలో మీ పాత్ర ఎంతో ఉందన్న ఉద్దేశంతో ఈరోజు మెయిన్గా ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అదే అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనకు తెలుసు మన గ్రామాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ లక్షల కోట్ల ప్రాజెక్టులు, వేల కోట్లు ఇప్పుడు ప్రాజెక్టులు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక టెండర్ పిలిచి ఒక కాంట్రాక్టర్, ఒక ఏజెన్సీ, ప్రభుత్వ అధికారులు సన్నిహితుల్లో పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయి. కానీ ఈరోజు రాష్ట్రంలో 30 లక్షల మందికి లబ్ధిదారులు ఇల్లు కట్టించే కార్యక్రమం అంటే 30 లక్షల మందితో మనం 30 లక్షల మంది లబ్ధిదారులు మనం ఈరోజు హ్యాండిల్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంట్లో ఎమ్మెల్యేస్ అందరూ కూడా ఈరోజు కృష్ణా జిల్లా మొదటిదాకా పెర్ఫార్మెన్స్ వెనకాల ఉండేది. ఈరోజు కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మీరు అందరితోటి మనం గ్రౌండింగ్ లో పెట్టి రావడం. ఎందుకంటే ఈ జిల్లా పెద్ద జిల్లాతో పాటు ఇటు కొల్లేరు, ఇటు సముద్ర తీర ప్రాంతం, అలాగే అప్రాంతం, ముఖ్యంగా మన విజయవాడ మున్సిపాలిటీ పట్టణం. ఎందుకంటే చుట్టూ ఒక పక్క విజయవాడకు ఒక పక్కన రైల్వే లైన్, ఒక పక్క కృష్ణానది తోటి ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఎంతో దూరంలో చేసి ఇక్కడ దగ్గరికి ఇవ్వలేక కొంచెం బయటకు వెళ్ళి దూరంలో ఇల్లు ఇవ్వడం జరిగింది. అలాగే కొంత సిఆర్డీలో పెట్టడం జరిగింది. జనరల్గా గ్రామీణ ప్రాంతం అయితే ఈరోజు మన రాష్ట్రంలో మన గౌరవ పంచాయతీరాజ్ మినిస్టర్ గారు ఒక 13,000 గ్రామాలకు పంచాయతీలకి ఈరోజు మన రాష్ట్రంలో ఉంటే ఈరోజు కొత్తగా 17,500 కొత్త గ్రామాలు రాబోతున్నాయి. అంటే మన దగ్గర ఉన్న 13,000 పాత గ్రామాలు ఉంటే కొత్తగా 17,500 కొత్త గ్రామాలు గ్రామ పంచాయతీ ఏరియాలో కానీ అలాగే మున్సిపాలిటీ ఏరియాలో కానీ ఒక 16,000 నుంచి 27,000 కొత్త మున్సిపాలిటీ కూడా ఏర్పాటు అయ్యే పరిస్థితి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టిన పేదలందరిలో ఈ కార్యక్రమం ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు ఆప్షన్ 1, 2, 3 కూడా మనం ప్రభుత్వం తరఫున ఇవ్వడం జరిగింది. అలాగే 1,80,000 సరిపోదనే ఉద్దేశంతో కూడా ఎంతోమంది శాసనసభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి ఎవరైతే లబ్ధిదారులు ఒక ఆలోచనని ప్రభుత్వం దృష్టిలో కూడా మీరు కూడా పెట్టడం జరిగింది. మనం డైరెక్ట్ గా ఇచ్చేది క్యాష్ 1,80,000 అయితే సుమారు 70,000 నుంచి 80,000 మెటీరియల్ లో మనం సబ్సిడీలు ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు 40 కిలోమీటర్లు దాటిన ప్రతి స్టాండ్ కూడా కాలనీలోకి డెలివరీ ఇచ్చే పరిస్థితి. అలాగే సిమెంట్ కానీ స్టీల్ కానీ కూడా అదే లేఅవుట్ లో పట్టుకెళ్ళి మనకు బెనిఫిషియర్స్ కి జనరల్ గా గ్రామాల్లో మనం చూస్తాం. ఈ స్కీము సక్సెస్ అవ్వడానికి ఇంత ప్రాబ్లం రావడానికి కారణం ఈ యొక్క ప్రతి ఇంటికి కూడా నేనే పర్సనల్ గా కాస్ట్ క్యాల్కులేట్ చేసి 1.5 lakh ఎలా చేయడం జరిగింది. ఈ రోజు మెటీరియల్ కాస్ట్ ఏం పెరగలేదు. మెయిన్ గా ఏదైతే గ్రామాల్లో ఉన్న తాపీ మేస్త్రులు ఎవరైతే మేస్త్రులు ఉన్నారో మనం ఏదైతే మన ప్రభుత్వం అందరు అధికారులు వెళ్ళి మీరు గ్రౌండింగ్ చేయాలని చెప్పి అది రోడ్లు పోసి మనం వాటర్ ఇచ్చి కరెంట్ ఇచ్చి మన బెనిఫిషియర్స్ మీద ప్రెషర్ పెట్టేటప్పటికి ఆ బెనిఫిషియర్స్ ఏం చేస్తారంటే లోకల్ మేస్త్రులు వాళ్ళు కోడ్లోకి వెళ్ళిపోయి ఈ రోజు మన అందరూ కూడా కన్స్ట్రక్షన్ అనేది అందరూ కూడా పూర్తవుతుంది. ఎక్కడైనా బిల్డింగ్ కడితే మ్యాక్సిమం స్క్వేర్ ఫీట్ కట్టాలంటే 224 నుంచి 240 రూపాయల దాకా మనం పేమెంట్ ఇస్తాం స్క్వేర్ ఫీట్ కట్టినందుకు. అంటే సుమారు మనం ఇచ్చేది 60-70,000 రూపాయలు ఒక ఇంటికి, సుమారు 65 నుంచి 70,000 రూపాయలు మేస్త్రికి కట్టి బోర్డుకి అయితే, ఎవరికైతే రాడ్ కంట్రోల్స్ అయితే సెంటరింగ్ బోర్డుకి అవుతుంది. కానీ ఈరోజు అదే గ్రామాల్లో అయితే మనకి 600 రూపాయలు కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నారు లోకల్ మేస్త్రి. స్క్వేర్ ఫీట్ 600 రూపాయలు అంటే 600 నుంచి 800 రూపాయలు కూడా పొందుతుంది.
అది మనం ఎక్కువ అవాయిడ్ చేయాలని మీరు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి, ఎందుకంటే మనం పెద్ద కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడు లోకల్ మేస్త్రి ఏమైనా ఎక్కువ చెప్తే మనం విజయవాడ కాకపోతే ఒంగోలు నుంచో గుంటూరు నుంచో లేకపోతే శ్రీకాకుళం నుంచో లేకపోతే పక్క రాష్ట్రాల నుంచి కూడా తెచ్చుకొని కన్స్ట్రక్షన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ చిన్న ఇల్లు అయ్యేటప్పటికి ఆ బెనిఫిషియర్స్ అక్కడ చేయలేరు కాబట్టి మనం గ్రూప్ చేసే అవసరం అయితే బయట నుంచి కూడా అక్కడ మీకు తెలుసు జనరల్గా మన బోర్డు మన ఏరియాలో కొన్ని ఏరియాలు కడన కానీ మా కాన్స్టిట్యూన్సీలో ఏరియాలో మనం 12 నుంచి 15 అడుగులు మనం పైప్ ఫౌండేషన్ వెళ్ళాలి. అది జనరల్గా మార్కెట్లో 15 రూపాయలు ఎస్ఎఫ్టీ ఉంటుంది. ఒక అడుగుకుంటే ఈరోజు 30 నుంచి 35 రూపాయలు డిమాండ్ చేస్తారండి. ఇవన్నీ కూడా డబల్ అడిగేప్పటికీ బెనిఫిషియరీకి బడ్డెన్ ఎక్కువైపోతాం. అవన్నీ కూడా దయచేసి అందరూ శాసనసభ్యులు కూడా పూర్తిగా దృష్టి పెట్టి నిన్న మనకు మన దగ్గర కొన్ని కాంట్రాక్టర్స్ కూడా వచ్చి కడతా ఉంది. అని కూడా అవసరం లేదు. మళ్ళీ నేను రోజు మీ అందరికీ చెప్పి ఎక్కడెక్కడైతే అడ్డీలు ఎందుకంటే విజయవాడ సిటీ మెయిన్ ఎక్కడ దూరంగా ఉన్నాయి కాబట్టి అటు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరూ రోజు షాపుల్లో పని చేసుకున్నాం. లేకపోతే కొంతమంది ఇంటి దగ్గర హౌస్ మేడ్ వర్కర్స్ కింద లేకపోతే రకరకాలుగా పల్లెటూరు నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి కాలం కట్టుకున్న ఎక్కడో స్థిరపడి ఇక్కడ పని చేసుకుని దగ్గరలోకి వెళ్ళి పని చేసుకుని డ్రైవర్లు కింద వాళ్ళందరూ మన ఇక్కడి నుంచి మళ్ళీ 30 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ ఇల్లు కట్టుకోవాలంటే ఇక్కడ ఉపాధి కష్టం అవుతుంది. కాబట్టి అన్నీ కూడా మనం గ్రూప్ చేసి మనం డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కూడా పెట్టి దాన్ని పూర్తిగా చేయడానికి గుంటూరు రోడ్డు కృష్ణా ఒకటి దూరంగా ఉన్నాయి కాబట్టి ఓట్లు దాన్ని తప్పకుండా దృష్టి పెట్టి శాసనసభ విష్ణు గారు కానీ ఇక్కడ సిటీ ఎమ్మెల్యేస్ అందరూ కూడా దాన్ని ప్రత్యేక దృష్టి పెట్టి నేను కూడా వచ్చి నేను 2-3 కాంట్రాక్టర్తో కూడా మాట్లాడాను. అలాగే మన బ్రిక్ ఇండస్ట్రీ కూడా మనం పెట్టితే మనకి వసంత ప్రసాద్ మన దగ్గరలో ట్రయాడ్ కూడా ఉంది కాబట్టి వీటిపీఎస్ నుంచి కూడా ఇప్పించి కొంచెం రోజుకో 30,000 20,000 బ్రిక్స్ పెట్టి కూడా వస్తున్నారు మాట్లాడటం జరుగుతాం. మనం అది కూడా పెడితే ఈ రోజు మనం 19 to 20 రూపీస్ బ్రిక్ ఉంటే ఈ రోజు 30 రూపాయలు చెప్పేస్తున్నారు. నేను సిమెంటు ఐరన్ శాండ్ మనం సప్లై చేయగలం ఇక్కడ కాదు బయట నుంచి. కానీ బ్రిక్స్ వచ్చేటప్పటికి మనం లోకల్గా తయారవ్వాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడైతే బెనిఫిషియరీకి ప్రాబ్లం అవుతుందో అవన్నీ కూడా మనం అక్కడే వెళ్ళి చేయడం జరుగుతుంది. నేను జిల్లా ప్రయత్నం అయిన తర్వాత కూడా మీకు నెక్స్ట్ కాన్స్టిట్యూన్సీలు కూడా వచ్చి ఎక్కడ మీ డిపార్ట్మెంట్ అందరినీ కూడా తీసుకొచ్చి చేయడం జరుగుతుంది. మనకు మెయిన్గా ఇటు బందర కానీ ఇటు గుడివాడ డివిజన్ కానీ అలాగే ఇటు తెనాలి మాకు కొన్ని డివిజన్లో బిల్డింగ్ అవసరం ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే నేను దగ్గరలో రామచంద్రారెడ్డి గారికి ముఖ్యమంత్రి గారి డిస్ట్రిక్ట్ కూడా చెప్పాను తప్పకుండా బిల్డింగ్ ఇస్తాను. సార్ కూడా ఈ రోజు ఇక్కడ మనకి ఇక్కడే మనకి హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ ఇష్యూ కూడా ఉండదు. ఇటు కొలియర్ ప్రాంతం కానీ అలాగే మనకి సముద్ర తీర ప్రాంతాల్లో కూడా సెకండ్ లెవెలింగ్ ఎందుకంటే అక్కడ సార్ ఎక్కడైనా అక్కడ ల్యాండ్ తీసుకుంటే ఎక్కడైనా 2 bedrooms ఫ్రీగా వచ్చింది సార్. ఎందుకంటే బాగా సీ కోస్ట్ రోడ్డు కొల్లేరు రోడ్డు అది మామూలుగా ఫ్లాట్గానే ఉంటావు. దుక్కులు ఎక్కువ దుక్కులు పళ్ళ ఉండవు. అన్నీ కూడా సీ లెవెల్కి 2 feet 3 feet లేకపోతే 5 feet పైకి ఉంటాయి కాబట్టి దాన్ని మనం తప్పకుండా ఫిల్ చేయాలి. ఇక్కడ హైయెస్ట్ ఉన్న ఎలివేటెడ్ ల్యాండ్ అక్కడ దొరకవు కాబట్టి అదే పరిస్థితిలో అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ చేయడం మీకు దూరంగా కూడా ఇవ్వక్కలేదు. 3-4 కిలోమీటర్లోనే మట్టి దొరుకుతుంది. కాస్ట్ కూడా ఎక్కువ అవ్వదు. దాని బిల్డింగ్ కూడా మీరు 5 కిలోమీటర్ల లీడ్ కట్టది ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు కాబట్టి అలాగే మిగిలిన మెటీరియల్స్ అన్నీ కూడా తప్పకుండా మీకు అక్కడ అందుబాటులోకి తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఇది ఈ ఇళ్ళని కంప్లీట్ అవ్వడం కోసం చేయటం. అలాగే ఎవరైనా సరే కద్దీ కట్టుకుంటే మా దగ్గర చాలా నేను తిరిగాను. ఇది 10వ జిల్లా నేను తిరగటం కొన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా 1.5 feet 2 bedrooms ఎక్కువ మంది కట్టుకుంటామని ముందు వస్తున్నారు కాబట్టి దానికి మినిమం స్పేస్ 2 feet కానీ 2.5 feet కానీ చుట్టూ వదిలి అవి కట్టకపోతే ఏమవుతుందంటే మళ్ళీ రేపు రాబోయే రోజులు స్లమ్స్ అయిపోతాయి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఇది ఒక మంచి ప్రోగ్రామ్ కింద తీసుకుని ఈరోజు ఇక్కడ రావటం గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన టార్గెట్ ప్రతి 15 రోజులకి స్పందన మీటింగ్ జరిగితే మా డిపార్ట్మెంట్ రివ్యూ అంటే నెలకు 2 సార్లు ఈ ప్రోగ్రామ్ మీద గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఇంటి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన ఏ కాలనీలో కూడా సపోజ్ 1000 ఉంటే 999 కాదు 1000 పూర్తి అవ్వాల్సిందే. అలా మనకు తెలుసు కొన్ని ఎవరో కిడ్నీ పేషెంట్స్ ఉంటారో లేకపోతే ఎవరన్నా విడోస్ ఉంటారో కొంతమంది కాలనీలో అందరూ కట్టుకోలేదు. కొంతమంది 5-10 ఉంటే కనుక
పర్సనల్ ప్రాబ్లమ్స్, కరోనా వచ్చే ప్రాబ్లమో, లేకపోతే కిడ్నీ ప్రాబ్లమో, లేకపోతే ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు అందరికీ కూడా మన డిపార్ట్మెంట్ తరఫున కూడా ఎడ్యుకేషన్ పెట్టించి మనకు ఆప్షన్ 1 2 3 అనేది కొంచెం మనం దయచేసి అందరం మైండ్ మీద తీసేయాలి. ఎవరైతే 2 బెడ్రూమ్ కట్టుకుంటామో లేదా బెడ్లు పెట్టుకుని 5 రూమ్ వేసుకుంటారో ఆయన అందరూ సెపరేట్ చేసుకుని మన ప్రభుత్వం తరఫునే మనం ముందు లాస్ట్ టైం కూడా మన అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనం ప్లాన్ ఇచ్చాం. కానీ ఆ బెనిఫిషియర్ ముందుకు వచ్చి మార్చుకుని కొంచెం ఎక్కువ వేసి కట్టుకుంటారంటే మనం ఇచ్చింది మనం ఎంతో మిగిలింది ఆ బెనిఫిషియర్ పెట్టుకుని అవసరానికి రేట్ షీట్ మనం ఆ రేట్ షీట్ కాకుండా కొంచెం మనం ఎదరికే ఏదైతే మనం టార్గెట్ మనం షీట్ ఇచ్చామో ఏదో వరండా అది తీసేసి కొంచెం స్లాబ్ పెంచుకొని పెట్టుకుని కూడా కట్టుకోమంటే కొంచెం అది 17,000 రూపాయలు కూడా సేవ్ అవుతుంది. దాని విలువ ఎదరకు కూడా వస్తుంది. ప్రతి ఒళ్ళు కూడా ఈరోజు మెట్లు కావాలంటారు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో పైన కట్టుకోవాలన్నా ఏదైనా సామాన్లు ఆరబెట్టుకోవాలన్నా ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఇచ్చిన ప్లాన్లో మెట్లు లేవు, పిల్లర్స్ లేవు, ఓన్లీ 5th వరకు ఇచ్చాం. కొంతమంది అంటారు ఈరోజు చెన్నీళ్ళు అయిపోయినాయి. చెన్నీళ్ళు గతంలో మీరు మనందరం కూడా శాసనసభ్యులు చేసినట్టు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఇందిరమ్మ ప్రోగ్రాంలో ఒక రూమ్ ఇచ్చేవారు, దానికి ఒక పక్కన బాత్రూమ్. కానీ ఈరోజు అలాగే బెడ్రూము, లివింగ్ రూము, లేదా వరండా, మళ్ళీ అందులోనే టాయిలెట్, కిచెన్, ఎన్ని ఫ్యాన్లు ఇచ్చినప్పటికీ 300 మనం ఏదైతే NBC నామ్స్ ప్రకారం కంటే మనం 20-30 అడుగులు ఎక్కువ కడతాం. దానికి ఒక ఎండ్ ఉండదు సాటిస్ఫాక్షన్ అనేది. ఎందుకంటే ఈరోజు మీకు తెలుసు 30,000 ఎకరం దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ కాకుండా ప్రైవేట్ ల్యాండ్ అయితే సుమారు 30,000 ఎకరానికి మనం వీటి కింద మనం ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనన్నింటినీ మనం కాస్ట్ అనేది పెరగడం అంటే మెటీరియల్ అయితే పెరగమండి. మెటీరియల్ గవర్నమెంట్ నుంచి ఇస్తాం కాబట్టి ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టుగా క్రషర్స్ కూడా ప్రతి జిల్లాలో కూడా మేము కలెక్టర్స్నే ఇక్కడ ఉన్న శాసనసభ్యులు మంత్రులు కూడా పెట్టి క్రషర్ కూడా 20 mm మెటలు. ఎందుకంటే మీకు తెలుసు ఈరోజు మనం 20 mm మెటలు ఈ స్లాబ్ పోసుకుంటే ఒక యూనిట్ అంటే 3 క్యూబిక్ మీటర్లు సరిపోతుంది సార్. ఎమ్మెల్యే గారు 3 క్యూబిక్ మీటర్లు అంటే అటు కనీసం 50-60 కిలోమీటర్లు తెచ్చుకోవాలంటే ఒక ట్రాక్టర్ మెటీరియల్ అయితే అది ఇంటికి సరిపోతుంది. కానీ 40-50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు క్యూబిక్ మీటర్ తెచ్చుకోలేదు. మినిమం ఒక లారీ 15 నుంచి 16 క్యూబిక్ మీటర్ అంటే ఒక 6 కలిసి తెచ్చుకుంటేనే అది వైబిలిటీ వస్తుంది. ఈరోజు నేను పొద్దున కూడా ఈ స్టాండ్ మీద కూడా రివ్యూ చేయడం జరిగింది. అందులో మన జేసీ మేడం కూడా క్లారిటీగా ఉంది ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అన్నీ కూడా ఇప్పటికే చేయటం. మనకి చాలా నియోజకవర్గాలు అయితే బాగా స్టాండ్ దగ్గరగా ఉంటుంది. ఇంకా కొన్ని నియోజకవర్గాలు దూరంగా ఉన్నాయంటే కొంచెం అలా మైలవరం కానీ అది మన నూజివీడు ఏరియాలో అక్కడ తమిళ నుంచి ఇస్తే కనుక దగ్గరగా ఉంటుందా? మనం ఇవ్వాలని ఇందాక ఈరోజు కృష్ణా జిల్లాలో ఈరోజు మన కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ జగనన్న కాలనీలు పేదలందరికీ ఇళ్ళు అనే కార్యక్రమంలో నవరత్నాల్లో ఈరోజు మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి యొక్క అధ్యక్షతన ఈ సమీక్ష జరపడం జరిగింది. దీంట్లో మంత్రులు, శాసనసభ్యులు, మా ప్రిన్సిపల్ సెక్రటరీ ఐజే జైన్ గారు, ఎండీ గారు అందరూ కూడా పాల్గొని గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా చెప్పడం జరిగింది. లెవెలింగ్ కానీ, రోడ్స్ కానీ అన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో దాని మీద పూర్తి స్థాయిలో
ఇన్ఛార్జ్ మంత్రి మన పంచాయతీరాజ్ మంత్రి గారు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అవన్నీ కూడా సాల్వ్ చేసి ఇష్యూస్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే 30 లక్షల మందికి ఈ హౌసింగ్, అలాగే సుమారు 3 లక్షలు టిట్కో హౌసెస్ కట్టే కార్యక్రమం ఇది ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేనిది. ఈరోజు మన రాష్ట్రంలోనే 27వ స్థానంలో ఉన్న, దేశంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు ప్రథమ స్థానంలోకి తీసుకొచ్చి ఇల్లు కట్టించే కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేను ప్రతి జిల్లా కూడా సమీక్ష చేస్తూ ఈరోజు కృష్ణా జిల్లాలో అత్యధికంగా 3,30,000 ఇల్లుంటే ఇప్పటికే గృహప్రవేశ శంకుస్థాపన అనే కార్యక్రమంలో సుమారు 1,10,000 శంకుస్థాపనలు చేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ కూడా ఈరోజు శాండ్ కానీ, ఇటు ఐరన్ కానీ, అలాగే సిమెంట్ ఇవన్నీ కూడా లేఅవుట్స్ దగ్గర సప్లై చేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడమే కాకుండా ఇల్లే కట్టడం కాదు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు 32,000 కోట్లతోటి ఏదైతే నగరాలు నిర్మించి మనకు 13,000 పంచాయతీలు ఉంటే ఈరోజు కొత్తగా 17,500 లేఅవుట్లు కొత్తగా జగనన్న కాలనీలు పట్టణాలని నిర్మించి ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కరెంటు, అండర్ గ్రౌండ్ ఇంటర్నెట్, అలాగే డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ వేసి సీసీ రోడ్లు వేసి ఆ కాలనీలో అవసరమైన బస్ స్టాండ్ కానీ, హాస్పిటల్ కానీ, స్కూల్ బిల్డింగ్ కానీ, ఒక మంచి మోడల్ కాలనీస్ని నిర్మించమని ఒక బ్రహ్మాండమైన లైటింగ్ కానీ అన్నీ పెట్టి పార్కుల కింద డెవలప్ చేసి మాకు అందరూ ఆదేశాలు ఇచ్చి దానికోసం ప్రత్యేకంగా 32,000 కోట్లు ఖర్చు పెట్టడం జరుగుతుంది. ఇప్పటికే ల్యాండ్ ఫిల్లింగ్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా 12,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా టెంపరీగా ముందుగా ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కోసం నీళ్లు కానీ, కరెంటు కోసం 1,200 కోట్ల రూపాయలు ఇప్పటికే కన్స్ట్రక్షన్ చేసి, మీ గతంలో అయితే స్థలం ఇచ్చి ఒక సెంటు స్థలం ఇచ్చి పట్టా ఇచ్చి ఊరుకునేవారు. కానీ ఈరోజు అలా కాదు. మా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన కాడి నుంచి ఫిల్లింగ్ చేయడం కానీ, రోడ్లు వేయటం కానీ, ప్రతి కాలనీలో కూడా ఇప్పటికే కన్స్ట్రక్షన్ కోసం వాటర్ సప్లై చేయడం కానీ, కరెంటు కూడా ఇచ్చి పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఈరోజు లబ్ధిదారులు అయ్యా మేము ఇంకా ఒక బెడ్రూమ్ కట్టుకుంటాం, 2వ బెడ్రూమ్ కూడా కట్టుకుంటాం అని చెప్పి ఎంతోమంది లబ్ధిదారులు ముందుకు వచ్చి ఆ ప్లాన్ కూడా చెప్పారు. దానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు లబ్ధిదారులు ముందుకు వచ్చి ఇంకో 2nd బెడ్రూమ్ కూడా కట్టుకుంటే సంతోషం, కట్టుకోవడానికి కూడా పర్మిషన్ ఇవ్వమని ఆయన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా కన్స్ట్రక్షన్లో కానీ, క్వాలిటీ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఒక బ్రహ్మాండమైన కాలనీస్ని కట్టాలని గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నేను రాబోయే రోజుల్లో మళ్ళీ కృష్ణా జిల్లాలో అన్ని నియోజకవర్గాలు కూడా తిరిగి అక్కడ ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి సాల్వ్ చేసి ఇక్కడ అన్ని 3 లక్షల ఇల్లు కూడా కట్టించే ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఈరోజు అందరికీ కూడా ప్రభుత్వం తరఫున, మా గృహ నిర్మాణ శాఖ మంత్రి తరఫున అందరం కూడా మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ స్కీమ్ని ఇక్కడ తీసుకొచ్చి ముందుగా జిల్లా అడ్మినిస్ట్రేషన్ నేను కలెక్టర్ గారిని అప్రిషియేట్ చేస్తాను. ఇప్పటికే 50,000 రూపాయలు ప్రతి ఇంటికి బ్యాంకర్స్ తోటి మాట్లాడి ఈరోజు చెక్స్ కూడా మనం ఇక్కడ రాష్ట్రంలోనే ముందుగా మన కృష్ణా జిల్లాలో చెక్స్ కూడా పేమెంట్ కూడా ఇచ్చి ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా, ఎందుకంటే కొంచెం పెద్దగా కట్టుకునే వాళ్ళకి డబ్బు అవసరం కాబట్టి దాన్ని చేయటం. డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ తోటి ఎక్కడా కూడా మాకు ఆప్షన్ 1, 2, 3 కాదు 3 కూడా మాకు సమానమే. ఆప్షన్ 1, 2లో ఏదైతే పెద్ద ఇళ్ళు కట్టుకుంటారో వాళ్ళని వదిలేసి ఆప్షన్ 3ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం పర్యవేక్షణలో, శాసనసభ్యుల పర్యవేక్షణలో ఈ ఒక గ్రూప్ హౌసింగ్ కట్టి ఏ నిరుపేదనే కూడా వదలకుండా 100కి 100 కూడా కాలనీలు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు పత్రిక సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.